ఉద్రిక్తపాట పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించనున్నారు. ముందుగా ముగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కరీంనగర్ కు బయలుదేరిన కేసీఆర్ కు మార్గ మధ్యలో ఆయా ప్రాంతాల్లో గులాబీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట మీదుగా కరీంనగర్ వెళ్తున్న కేసీఆర్ కు రంగాధంపల్లి వద్ద గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వారికి అభివాదం చేసి కేసీఆర్ ముందుకు సాగారు. అనంతరం బెజ్జంకి వద్ద కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ కరీంనగర్ కు బయలుదేరారు. కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్ కు గులాబీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పొలాలను పరిశీలించనున్న కేసీఆర్ వెంట పలువురు రైతులు కూడా కాలు కదిపారు. కాసేపట్లో ముగ్దుంపూర్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు గులాబీ బాస్. అనంతరం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కేసీఆర్ భోజనం చేస్తారు. తర్వాత రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి వెళ్లనున్నారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఇక 3 గంటలకు సాభాష్పల్లి దగ్గర మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు కేసీఆర్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇవాళ కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? ఏ జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు? ప్రస్తుతం అయితే కేసీఆర్ ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ఎండిన పంట పొలాలను పరిశీలించబోతున్నారు. ఇక్కడ ఎండిపోయినటువంటి ఈ పంట పొలాలను పరిశీలించి రైతులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ ముగ్దుంపూర్ గ్రామానికి రాబోతున్నారు. ఇక్కడ పంట పొలాలను పరిశీలన అనంతరం ఇక్కడ నుంచి బోయినపల్లిలో కూడా ఇదే రకంగా పంటలు ఎండిపోవడం జరిగింది. అక్కడ కూడా రైతులతో మాట్లాడతారు. ఎంత నష్టం జరిగింది, ఎంత మేర పంటలు పెట్టుబడి పెట్టారు, ఇటువంటి అంశాలను రైతుల నుంచి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు. అంతా కూడా ముగ్దుంపూర్ గ్రామంలో ఎండినటువంటి పంట పొలాలు. ఈ పరిస్థితిలో రైతులంతా కూడా తాము పెట్టుబడి పెట్టాం, ఆర్థికంగా నష్టపోయాం, చివరి దశకు పంట చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సాగునీరు అందలేదు, పెద్ద ఎత్తున పంటలు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ప్రాజెక్టులు, అదేవిధంగా వరద కాలువలు, కాకతీయ కెనాళ్లు, బావుల ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయం సాగవుతుంది. కానీ ఈసారి మాత్రం కరువు ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల నీటి ఎద్దడి సమస్య ఎక్కువైంది. సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదంతా కూడా పంట చివరి దశకు వచ్చింది. గింజ వేసినటువంటి సందర్భంలో నీరు అందక ఈ పంట అంతా కూడా ఎండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా పగుళ్ళు బారిపోయింది, నెర్రలు బారిన నేల కనిపిస్తుంది. ఒకవైపు పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూసి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కొంతమంది నాకు అందుబాటులో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ఇట్లా పంటల స్థితి చూశారు, కేసీఆర్ ఎటువంటి ఓదార్పుని ఇవ్వబోతున్నారు ఈరోజు? తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రోని ఎండలల్లో కూడా అరుగుబారి మత్తడి దుంకే విధంగా ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చి పంటలను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చితే ఇవాళ 4 నెలల్లో కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఇలా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చింది, తిరిగి కరువు తెచ్చింది. ఇవాళ రైతులు ఇంత పంటలు ఎండిపోతూ ఉంటే మళ్ళీ సేమ్ ఈ నేల చూడండి ఒక్కసారి, సేమ్ నెర్రలు బారినటువంటి నేలలు మళ్ళీ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో వచ్చినాయి. కనుక రైతులను వెంటనే ఆదుకోవాలి. 25,000 రూపాయలు ఎకరాని చొప్పున వాళ్ళని ఆదుకోవాలి. ఈ అవగాహన లేక, తెలివి లేక వాళ్ళు ఈ పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. మెట్ట ప్రాంతం అనేటువంటి మీ ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రోజు మీ ప్రాంతంలో కూడా బోయినపల్లి మండలంలో కేసీఆర్ పంటలను కూడా పరిశీలించబోతున్నారు. అక్కడ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు వీళ్ళ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో వరద కాలువ ఎండిపోయి ఎడారిలాగా మారిపోయింది. అదేవిధంగా మరి ఇవాళ పంటలు ఎండిపోయి రైతులందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మొన్న కేసీఆర్ గారు నల్లగొండ రాగానే ఇవాళ జడిసి ఇవాళ బెదిరిపోయి భయపడి ఇవాళ మళ్ళీ తిరిగి వరదకాలకు నీళ్లు విడుదల చేశారు. ఒక్క తడి ఇస్తే ఈ పంటలన్నీ కూడా మంచిగా బంగారం వల్లే పంట పండేటి. కానీ ఇవాళ మరి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, రేవంత్ రెడ్డి
అవగాహన రాహిత్యంతో ఇలా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి దయనీయమైన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది మొత్తానికైతే చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోయాయి. పంటలు ఎండిపోవడంతో రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సంబంధించిన రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది. రైతులంతా కూడా ఇదంతా కూడా మానేరు వాగు పరివాహ ప్రాంతం. ఈ ప్రాంతంలో వాగుకు వరద వస్తే తప్పించి పంటలు పండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈసారి ఇటు ప్రాజెక్టులో ఎత్తిపోతలు కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా గోదావరి నదిపై నిర్మించినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొంత అనువుగా లేకపోవడంతో అక్కడ నీరు లభ్యత లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయవలసి వచ్చింది. అది కూడా తాగునీరుకు పోయిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసీఆర్ కూడా ఈ గ్రామానికి చేరుకున్నారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇక్కడికి కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ను ఘన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సంబంధిత రైతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వరి నాళ్ళన్నీ కూడా ఎండిపోతున్నాయి. వరి అంతా తమ పంటను రక్షించాలని చెప్పి ఇప్పటికే రైతులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా తమ పంట పొలాలను చూసి కొంత కంటతడి పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత రైతులకు భరోసా కల్పించేందుకు పొలాల బాట పట్టడం జరిగింది. కేసీఆర్ ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు. వాహనాల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. చాలా చోట్ల కూడా కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు వీరంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకోవడం జరిగింది. సతీష్, ఇప్పుడే మనం చూస్తున్న ముగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు ఆయన అక్కడ పరిశీలించి గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు? ఇక్కడికి వచ్చి పంటలు పరిశీలించిన తర్వాత దాదాపు అరగంట నుంచి గంట పాటు ఇక్కడనే కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో కూడా కేసీఆర్ మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే భోజన విరామం తర్వాత తిరిగి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయినపల్లికి వెళ్తారు. బోయినపల్లి కూడా వరద కాలువ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగుతున్నాయి. కానీ ఈసారి వరద కాలువలో నీటి లభ్యత లేదు. అక్కడ కూడా పంటలు చాలా పంటలు కూడా ఎండిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతుంది. అక్కడికి వరద కాలువ మిడ్మానేర్ ద్వారానే నీటి లభ్యత లభిస్తుంది. కానీ ఈసారి వరద కాలువకు నీటి విడుదల జరగలేదు. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేస్తుంటారు. కానీ ఈ సీజన్లో నీటి లభ్యత లేని కారణంగా కొంత సాగునీటికి నీరందని పరిస్థితి. ఇప్పటికే జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలకు నీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అప్పటికి కూడా తమ ఎండిన పంటలను కాపాలని చెప్పి రైతులంతా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కేసీఆర్ కూడా రావడం జరిగింది. ఈరోజు బోయినపల్లి మండలానికి వెళ్తారు. బోయినపల్లి మండలంలో రైతులతో మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఆ పంట పొలాల పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడతారు. ఇది తర్వాత మిడ్మానేర్కు వెళ్తారు. మిడ్మానేర్ వద్ద ఉన్నటువంటి నీటిని పరిశీలించి బ్యారేజీని పరిశీలించి అక్కడ నుంచి సిరిసిల్ల వేయడం జరుగుతుంది. సిరిసిల్లలో చేనేత కార్మికులతో ఈరోజు కేసీఆర్ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశంలో చాలా కీలకమైన అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇది మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. ప్రస్తుతం కేసీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ లోని ముగ్దుంపూరా కు చేరుకొని అక్కడ ఎండిపోయిన పంటలను కూడా కేసీఆర్ పరిశీలించబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ముగ్దుంపూరులో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఇవాళ కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకునే కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకైతే వారంతా అక్కడికి వచ్చారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం అంటే సుమారు ఒక గంట వరకు కూడా కేసీఆర్ అక్కడ పర్యటించబోతున్నారు. ఎండిన పంటలను పరిశీలించి అక్కడి రైతులతో కూడా నేరుగా ఆయన మాట్లాడబోతున్నారు. వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోనున్నారు. కేసీఆర్ తో మాట్లాడేందుకు అక్కడికి చాలా మంది రైతులు కూడా వచ్చారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా వారు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒక గంట సేపు కూడా అక్కడ పర్యవేక్షించిన అనంతరం భోజన విరామం తీసుకుంటారు. ఇక సాయంత్రం కూడా సిరిసిల్లలో ఎండిపోయిన పంట పొలాలను కూడా కేసీఆర్ పరిశీలించబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను కూడా మీడియా ద్వారా ప్రస్తావించబోతున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం కేసీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ లో ముగ్దుంపూరులో ఎండిన పంటలను పరిశీలించేందుకు పొలం బాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు.
పొలంబాటు పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ లోని ముగ్దుంపురకు చేరుకుని అక్కడ ఎండిన పంటలను కూడా పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు అక్కడ భారీ సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడే కేసీఆర్ అక్కడికి చేరుకుని ఎండిపోయిన పంటలను కూడా పరిశీలించి రైతులతో కూడా నేరుగా మాట్లాడబోతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తాజా సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కేసీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారు? ఈ రోజు ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం అయితే ఎండిన పంట పొలాలను పరిశీలించడానికి కేసీఆర్ ముగ్దుంపూరు గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎండిన పంట పొలాలను పరిశీలన చేస్తున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ వీరంతా కూడా ఉన్నారు. వీరంతాతో కలిసి కేసీఆర్ పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో పంట పొలాలు నీరందక ఎండిపోవడం జరిగింది. చాలా మంది రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి అంతా కూడా ఒక భరోసా కల్పించేందుకు ప్రయత్నంగానే కేసీఆర్ పొలంబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగించారు. ఇప్పుడు ఈ రోజు కరీంనగర్ జిల్లా, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంట పొలాలను పరిశీలన చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ఇటు పార్టీ శ్రేణులతో పాటు రైతాంగం కూడా తరలి వచ్చేది. ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించబోతున్నారు. ప్రభుత్వం తరఫున కూడా రైతుకు సాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులంతా కూడా కరీంనగర్ జిల్లా వస్తున్న సందర్భంలో ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం కేసీఆర్ పంట పొలాలను పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పంటలు దాదాపు ఎండిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి పంటలకు సాగునీరు అందని పరిస్థితి. ఇది మండు వేసవిలో ఒకవైపు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి, కాలువలకు నీరు అందని పరిస్థితి. మరొక వైపు ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరగడం లేదు. దీంతో సాగునీరుకు ఇబ్బందులు తలెత్తున్నాయి. చాలా మంది రైతులంతా కూడా పంటలు చివరి దశలో ఉన్నాయి. కోతకు వచ్చే దశలో పంటలు ఎండిపోతున్న క్రమంలో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నాం. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో తమను ఆదుకోవాలని చెప్పి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ప్రాజెక్టుల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఎస్ఆర్ఎస్పి ఇటువంటి ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వరద కాలంలో కూడా నీటి లభ్యత లేదు. కాకతీయ కెనాల్కు కానీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి కెనాల్స్ కానీ అంతా కూడా నీటి లభ్యత లేని కారణంగా చాలా మంది ఆయకట్టు రైతులు, చివరి ఆయకట్టు రైతులు అవుతున్నారు. అందరూ కూడా సాగునీరు అందని పరిస్థితి. దీంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నామని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరి ఎక్కువ సాగు చేయడం జరిగింది. గత సీజన్లో అయితే వరి పంట పెద్ద నీటి ఎద్దడి సమస్య ఏర్పడలేదు. కానీ ఈసారి నీటి ఎద్దడి సమస్య ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. గత సీజన్లో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేయలేని పరిస్థితి. కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. అది కూడా నీటి మొత్తం క్రమేపీ తగ్గుతుంది. 10 టీఎంసీ లోపే నీటిలోకి చేరుకుంది. ఇటు మిడ్ మానేరులో, లోయర్ మానేరులో 10 టీఎంసీ లోపే నీటిలో చేరుకుంది. రానున్న 2 నెలల్లో ఇక్కడ కొంత తాగునీటికి అదేవిధంగా వినియోగించవలసి ఉంటుంది. దీంతో పరిశ్రమలో కూడా నీటిని సరఫరా చేయవలసింది. వీటి నేపథ్యంలో సాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే సాగునీరు అందించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. కేవలం మరొక 20 రోజులు నీటి సరఫరా చేసినట్టయితే పంట కోతకు వస్తుంది. ఆ కోతకు వచ్చిన పంట రైతుకు కొంత ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోతుంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి, గింజ దశలో ఉన్నాయి. చాలా చోట్ల గింజ దశకు వచ్చింది పంట. పంటకు సాగునీరు అందకపోవడంతో ఇటు గింజలన్నీ కూడా రాలిపోతున్నాయి. అదేవిధంగా నేలంతా కూడా నెర్రలు బాసిపోతున్నాయి. వీటన్నిటిని చూసి రైతులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతాంగానికి న్యాయం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఇరుకుల గ్రామంలో ఉన్నటువంటి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాగునీరు అందిస్తే తప్పించి వారంతా కూడా సాగునీరు పంటలు రక్షించుకోలేని పరిస్థితి. చాలా పంట పొలాలన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. చివరి దశకు వచ్చినటువంటి పంటలకు సాగునీరు అంటే కొంత రైతులకు మేలు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీరు అందించకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో వారికి భరోసా కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ రైతులతో మాట్లాడుతున్నారు. రైతులంతా కూడా తమ
తెలుసుకుంటున్నారు. ఏ రకంగా ఎంత మొత్తంలో సాగు చేశారు, ఎంత నష్టం జరిగింది, నీటి ఎద్దడి సమస్య ఏ రకంగా ఉంది అని కేసీఆర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు కూడా తమ గోడంతా కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి, ఆర్థికంగా నష్టపోతున్నాం, సాగునీరు అందకపోతే ఇప్పటికే దాదాపు ఈ ప్రాంతంలోనే ఈ ముగ్దుంపూర్ గ్రామంలోనే 50 ఎకరాల పైన పంట పొలాలన్నీ కూడా ఎండిపోయాయి. కేవలం మానేరు సంబంధించిన నీటిని వినియోగించుకొని ఇక్కడ పంటలు సాగు చేస్తారు. భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో కూడా నీటి లభ్యత లేని పరిస్థితి. దీంతో పాటు వరద కాలువలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి. వరద కాలువతో పెద్ద ఎత్తున సాగవుతాయి పంటలు. ఆ రకంగా సాగైనటువంటి గతంలో సాగాయి. ప్రస్తుతం అయితే ఆ వరద కాలువ కూడా నీటి లభ్యత లేదు. ప్రస్తుతం ఇంకా కూడా కేసీఆర్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పంట పొలాలు నష్టం జరిగింది. ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పంటలను ఆదుకోవాలి, ప్రభుత్వం రైతులకు సాయం అందించాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కేసీఆర్ పంట పొలాలను పరిశీలించడం జరుగుతుంది. సతీష్, ఈ పొలంబాట పర్యటనలో భాగంగా ఈ రోజు మొత్తం ఏ ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించబోతున్నారు అంటే ఇవాళ సాయంత్రం ఏ సమయం వరకు కూడా ఆయన ఈ పొలంబాట పర్యటనలో భాగంగా పరిశీలించనున్నారు? సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగించబోతున్నారు. ఈ ప్రస్తుతం బొమ్మకల్ పరిధి దరిదాపులో ఉన్నటువంటి ముగ్దుపూర్ గ్రామంలో కేసీఆర్ పొలం బాట పట్టారు. పొలం బాటలో ఉన్నటువంటి ఎండిన పంట పొలాలు పరిశీలిస్తున్నారు. ఇక్కడ తర్వాత బోయినపల్లికి వెళ్తారు. బోయినపల్లిలో కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా పంటలు ఎండిపోతున్న పరిస్థితి. వారితో కూడా మాట్లాడతారు. వారితో మాట్లాడి వారి కష్టాలు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, పెట్టుబడికి ఏ రకంగా ఎంత నష్టపోయారు, ఇటువంటి అంశాలను రైతాంగం నుంచి తెలుసుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి మిడ్మానేరు, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్మానేరు ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు గురించి చెప్పచ్చు. అక్కడి నుంచి మిడ్మానేరు నుంచి ఎత్తిపోతలు జరుగుతుంటాయి కాబట్టి ఈసారి మిడ్మానేరులో కూడా నీటి నిల్వ తగ్గిపోయింది. దాదాపు 10 టీఎంసీల లోపే నీటి నిల్వ ఉంది. ఆ మిడ్మానేరు కూడా ఆ షాబాష్పల్లి వంతెనపై నుంచి మిడ్మానేరు పరిస్థితిని పరిశీలించడం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా సిరిసిల్ల వెళ్తారు. సిరిసిల్లలో ఇప్పటికీ చేనేత కార్మికులకు ఉపాధి లేక చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిరిసిల్ల చేనేత కార్మికులతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం ఇటు రైతాంగం, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలపైన కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఈ పర్యటన ముగించుకున్న తర్వాత మీడియాతో సమావేశం నిర్వహిస్తారు. ప్రెస్ మీట్లో చాలా ఈ రైతులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలపైన కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కరీంనగర్ జిల్లాలోనే పర్యటన కొనసాగబోతుంది. ఇప్పటికీ కూడా రైతులంతా కూడా తమ గోడు వెళ్ళబోస్తున్నారు. రైతులంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి కేసీఆర్ ఎండిన పంట పొలాలను, నారును అంతా కూడా పట్టుకొని కేసీఆర్ చూపిస్తూ తమ పంటలు కొన్ని రోజులైన నీటి పంటను కాపాడుకోవాలని చెప్పి ఆ గొలుసులను పట్టుకొని వచ్చి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పంటలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు 50 ఎకరాల పైన నష్టపోయారు. ఆ రైతులంతా పెద్ద మొత్తం పరిసర ప్రాంతం ఈ వాగుకు వరద తప్పించి పంటలు పండే పరిస్థితి లేదు. వాగులో వరద ఇస్తున్నటువంటి పరిసర బావుల్లో కూడా నీరంతా కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీరు అందనే పరిస్థితి. చాలా మంది రైతులు కూడా ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది రైతులైతే తమ పంటలకు నిప్పట్టిస్తున్నారు. మరికొంతమంది రైతులైతే తమ పంట పొలాలను ట్యాంకర్ల ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్ల నీటిని తీసుకొచ్చి ఆ పంట పొలాలను రక్షించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా మంది కొంతమంది రైతులైతే తమ పశువుల మేతగా ఎండిన పంట పొలాలకు వినియోగిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది రైతులంతా కూడా పెట్టుబడి నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో రైతు పంటను ఎలా కాపాడుకోవాలని ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికైతే ముగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పంటలను పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత బోయినపల్లి మండలానికి వెళ్తారు. సతీష్, ప్రస్తుతం ముగ్దుంపుర గ్రామంలో కేసీఆర్ సుమారు ఎంతసేపు అక్కడ ఉండనున్నారు? దాదాపు అరగంట పాటు కేసీఆర్ ఇక్కడనే ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఇప్పటికీ 10 నిమిషాలు అవుతుంది. ఇంకా కూడా ఎండిన పంట పొలాలను చూస్తున్నారు. ఆ పంట పొలాలను చూసి రైతులు ఆలోచించుకుని
కేసీఆర్ కొంత భావోద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే పంటలు ఎదిగిపోయా పంటల పరిస్థితి చూసి రైతులు భావోద్వేగానికి గురవుతున్నారు. వారికి నష్టం జరుగుతుందని కొంత వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరే కాదు ఇతర పంటలు కూడా నీరు పరిస్థితి నీటి ఎదుర్కొన్న తీవ్రంగా ఉంది. నీటిని విడుదల చేయడం లేదని చెప్పి ఇప్పటికే రైతులంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారికి భరోసా కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇది మనం అక్కడ ఇల్లు చెత్త పని చెప్తలేరు. ఒక్క తడ అయితే అయిపోతుంది సార్. ఒక్క తడితోనే మొత్తం ఒక్క తడ అయితే ముందుకు ముందుకు ఒక్క తడి అయిపోయాడు. ఒక్క తడ అయితే అటు నిండి అనుకుంటే ఒక్క తడ అయితే పంట చేస్తుంది అయితే ఎప్పుడైనా మాకు మిషన్ పోసు కూర్చోనా తలొస్తుంది ఎక్కువ అయ్యి మాకు మిషన్ అసలు పొలం ఒక్క తడికాడ ఎండిపోయింది. ఒక్కసారి వాడలో నీళ్ళు ఇస్తే అందరు రైతులందరూ బతుకు మధ్యలోకి లేవు. మధ్యలోకి వాటర్ కోర్స్ అయితే పోయిన సంవత్సరం సార్ మండు టెండాల సుతం మొత్తం పిలిచి మన చెక్ డ్యాములు. ఈ సంవత్సరం చుక్క నీళ్ళు లేదు. మందు టెండాల సుత కొంచెం డౌన్ చేయి ఇంకా డౌన్ చేయి. రేపు కూడా సరైన కెమెరా సార్ గంటలు తగ్గుతారు మీరు డిస్టర్బ్ అవుతుంది బాగా కూర్చొని కూర్చొని ఎందుకంటున్నారు. ఒక్క నిమిషం ఒక 2 నిమిషాలు కూర్చోబెట్టారు. కూర్చోండి పోరాటం దూరం ఉంటాయిగా వల్ల వెళ్ళిపోయిందంటే ఫుల్ అవుతుంది. ముందుకు
ఫోటోలు అంటే నడుగురు పొలంబాట పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ముగ్దుంపుర గ్రామానికి కేసీఆర్ వచ్చారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులతో కూడా నేరుగా మాట్లాడారు. రైతులు కూడా వారి సమస్యలు వారి గోడు వెళ్లబోసుకున్నారు. కేసీఆర్ ముందు తమను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుంది, ధైర్యంగా ఉండాలి అని ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ ఇటు పార్టీ నేతలు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా ఒక పటిష్టమైన బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎండిన పంటల్ని స్వయంగా కేసీఆర్ పరిశీలించారు. అనంతరం రైతులతో కూడా ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాగునీరు అందక పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, తమను ఆదుకోవాలంటూ కూడా రైతులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అందరం కలిసి పోరాడదాం, ధైర్యంగా ఉండండి, నేనున్నాను అని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కేసీఆర్. తిరిగి ఎండిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడిన అనంతరం కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరారు. కాసేపట్లోనే ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం తర్వాత తిరిగి ఆయన షెడ్యూల్ అనేది ఉంటుంది. ఇటు రాజన సిరిసిల్లలోని బోయినపల్లికి వెళ్లనున్నారు. భోజన విరామం తర్వాత అక్కడ నీరందక ఎండిపోయిన పంట పొలాలను కూడా పరిశీలిస్తారు. 3 గంటలకు శాబాష్పల్లి దగ్గర మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. ఈ రోజు పొలంబాట పర్యటనలో భాగంగా కేసీఆర్ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో కూడా నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు కేసీఆర్. పొలం ఒక్కసారి